రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింహాచలం చందనోత్సవంలో గోడకూలి 7 భక్తులు మృతి చెందిన ఘటనపై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ప్రాథమిక విచారణ ముగిసింది. 2 రోజుల పాటు పలు కోణాల్లో విచారించిన కమిషన్ సభ్యులు ఇవాళ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. పురపాలక ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ అధ్యక్షతన సీనియర్ ఐపీఎస్ అధికారి ఆకే రవికృష్ణ, జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు 2 రోజుల పాటు ఈ విచారణ జరిపారు. అయితే ఈ త్రిసభ్య కమిటీ విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. చందనోత్సవ వేళ 1,50,000 మంది భక్తులు వచ్చి ఆలయంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించిందని 3 కమిటీ వెల్లడించింది. ప్రమాదానికి కారణమైన గోడను ఒక్క నోటి మాటతో కట్టేశారని, గోడ నిర్మాణానికి ఎలాంటి డిజైన్లు అనుమతులు లేవని సభ్యులు తేల్చి చెప్పారు. తాత్కాలిక గోడ నిర్మాణం అసలు ఎందుకు చేపట్టారు, ఎవరు అనుమతించారు, ఎవరు పర్యవేక్షించారు అన్న విషయంపై ఎవరికీ క్లారిటీ లేనట్లు కమిషన్ గుర్తించింది. అలాగే అవగాహన శాస్త్రపరమైన సలహాలు లేకుండానే గోడ నిర్మించారని, వైదికులు తమ దృష్టికి తీసుకొచ్చారని కమిటీ సభ్యులు తెలిపారు. ఇక ప్రసాద్ స్కీమ్ పనులు గత ఏడాది ఆగస్టులో పూర్తి కావాల్సి ఉండగా ఆలస్యానికి కారణం ఏంటని అడిగితే భిన్నమైన సమాధానాలు చెప్పారని పేర్కొన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, అసలు మొత్తంగా ఈ ప్రమాద ఘటనలో ఏం జరిగిందనే దానికి సంబంధించి త్రిసభ్య కమిటీని ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి శ్రీనివాస్? విజయ్, ఏదైతే సింహాచలంకి సంబంధించి గోడ కూలిన ఘటనపై ప్రభుత్వం వెనువెంటనే ఒక కమిటీని వేసింది, త్రిసభ్య కమిటీని. ఇందులో మనకి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉన్నారు. అదేవిధంగా సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్కే చీఫ్ వెంకటేశ్వరరావు కూడా, చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు కూడా ఉన్నారు. అదేవిధంగా ఐపీఎస్ అధికారి రవికృష్ణ కూడా ఈ త్రిసభ్య కమిటీలో ఉన్నారు. వీళ్ళు గోడ కూలిన తర్వాత 2 రోజుల్లో పూర్తి నివేదికను, అంటే పూర్తి ప్రాథమిక నివేదికను అయితే రూపొందించడం జరిగింది. ఆయా శాఖలకు సంబంధించి టూరిజం శాఖ, అదేవిధంగా దేవాదాయ శాఖ, పురపాలక శాఖకు సంబంధించి మొత్తం కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. విచారణలో కాంట్రాక్టర్ని కూడా విచారించడం జరిగింది. అయితే వీళ్ళ విచారణలో, ప్రాథమిక విచారణలో అనేక విషయాలు వెలుగు చూడడం జరిగింది. అసలు అంతా కూడా నిర్మాణమే, ఈ గోడ నిర్మాణమే లోపభూయిష్టంగా ఉంది అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపించింది. ఏ గోడ నిర్మాణం చేసినప్పటికీ అది ఇంటి గోడ కావచ్చు, ప్రహరీ గోడ కావచ్చు, లేకపోతే ఇలా టెంపుల్ సంబంధించిన ముఖ్యమైన, అంటే లక్షలాది జనాలు వచ్చే ఇలాంటి దేవాలయాలకు సంబంధించిన గోడలు కావచ్చు, ఎటువంటి గోడలు నిర్మించినా దానికి ఒక డిజైన్ అంటూ ఉంటుంది. ఆ డిజైన్ ప్రకారం నిర్మించుకోవాలి, ఒక సాంకేతికత అందులో జోడించి ఉంటుంది. గోడ పడిపోకుండా ఎలా నిర్మించాలి, ఎంత ఎత్తైన గోడలు కూడా ఎలా నిర్మించవచ్చు అనేది డిజైన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఈ సింహాచలం గోడకి సంబంధించి, కూలిన గోడకి సంబంధించి ఎక్కడా కూడా డిజైన్ లేదు. ఇష్టానుసారిగా గోడను కట్టుకుంటూనే వెళ్ళిపోయారు. ఎక్కడ కూడా దీనికి సంబంధించి టెక్నికల్ గా ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు, అదేవిధంగా ఏమేమి జోడించాలి, ఎక్కడ జోడించకూడదు అనే ఎక్కడ కూడా టెక్నికల్ గా ఏమీ సంబంధం లేకుండా గోడను నిర్మించుకుంటేనే వెళ్ళిపోయారు సాదాసీదాగా. అదేవిధంగా ఇది కూడా ఆగమ శాస్త్రాన్ని విరుద్ధంగా జరిగిందనేది కూడా ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే దేవాలయ ప్రాంగణంలో ఏం నిర్మించాలన్నా సరే ఆగమ శాస్త్రాన్ని పాటించాలి. అక్కడ ఉన్న ఆగమ అర్చకులు ఎవరైతే వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఎక్కడ నిర్మించాలి, ఎలా నిర్మించాలి అనేవన్నీ కూడా మాట్లాడాల్సి ఉంటుంది. కానీ ఎక్కడ కూడా ఆగమ శాస్త్ర నియమాలు పాటించలేదు, మామూలు నిర్మాణానికి సంబంధించిన డిజైన్లు కూడా పాటించలేదు. అయితే దీనికి బాధ్యులు ఎవరు అంటే ఎవరికి వారు తప్పించుకునే పరిస్థితి కనిపిస్తుంది. తీవ్రంగా కాంట్రాక్టర్ మీద వేసే పరిస్థితి కూడా ఉంది. కాంట్రాక్టర్ ప్రశ్నించారు. కాంట్రాక్టర్ ఒకటే చెప్పారు, తనకి చెప్పినది ఒకటే, చందనోత్సవం సమయం దగ్గర పడుతుంది, సో వెంటనే గోడ నిర్మించి కంప్లీట్ చేసి ఇవ్వాలని చెప్పారని పర్యాటక శాఖ మీద చెప్పడం జరిగింది. దాంతో కాంట్రాక్టర్ హడావిడిగా గోడ నిర్మాణం చేపట్టడం జరిగింది, ఎటువంటి డిజైన్ లేకుండా.
అది కూడా ఏ విధమైన పర్యవేక్షణ లేకుండా ప్రధానంగా ఏదైనా ప్రభుత్వానికి సంబంధించి ఏవైనా నిర్మాణాలు చేపడుతున్నప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు పర్యవేక్షిస్తుంటారు. అంటే ఆ నిర్మాణం ఎలా జరుగుతుంది, అందులో క్వాలిటీ, నాణ్యత, అదే నాణ్యతతో పాటు డిజైన్ సక్రమంగా జరుగుతుందా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత ఆయా శాఖలకు సంబంధించిన అధికారుల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈయన గోడ కాంట్రాక్టర్ గోడ నిర్మాణం చేసుకుంటూనే పోయారు, కానీ ఎక్కడ కూడా ఏ ఒక్క అధికారి కూడా పర్యవేక్షణ లేదు. కాంట్రాక్టర్ అడిగితే కాంట్రాక్టర్ తనకి ఈ సమయం లోపల పూర్తి చేసి వెంటనే ఇవ్వాలని చెప్పడం, తను పూర్తి చేశానని చెప్పారు. మీకు ఎవరు చెప్పారని అడిగితే పర్యాటక శాఖ అని చెప్పారు. పర్యాటక శాఖను అడిగితే వాళ్ళు కూడా మాకు తెలియదు అనే విధంగానే చేతులు ఎత్తేసే పరిస్థితి. చివరికి ఏమైంది, చందనోత్సవం సమయంలో ఏప్రిల్ 30న గోడ కూలింది. ఒక్కసారిగా 7 మంది ప్రాణాలు, నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో వీటికి అన్నిటికీ బాధ్యతలు ఎవరు చేయాలి అనేది ఇప్పుడు ప్రభుత్వానికి చేతిలో ఉంది. ఎందుకంటే త్రిసభ్య కమిటీ ఈరోజు ప్రాథమిక సమాచారాన్ని, ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతోంది. పూర్తి విచారణ అనేది 30 రోజుల సమయం పడుతుంది కాబట్టి ముందుగా ప్రాథమిక విచారణ మీద నివేదిక ఇస్తారు. ఈ నివేదిక తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి. కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకుంటుందా, లేకపోతే పర్యవేక్షణ లోపం ఉంది కాబట్టి అధికారుల మీద చర్యలు తీసుకుంటుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. మొత్తానికి అధికారుల నిర్లక్ష్యం అనండి, లేకపోతే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం అనండి, మొత్తానికైతే 7 భక్తుల ప్రాణాలు చందనోత్సవ సమయంలో పోవడం అనేది నిజంగా అది నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని చెప్పచ్చు. రైట్.